హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరి ఫేవరెట్ అయిన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. అది కూడా నేను హైదరాబాదీ స్టైల్‌లో చేశాను. చాలా బావుంటుంది. డెఫినిట్‌గా మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరింది అన్నది కామెంట్ బాక్స్‌లో తెలియచేయడం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ బిర్యానీ కోసం చికెన్ పీసుల్ని కొంచెం పెద్దగా కొట్టించుకోవాలండి. మాక్సిమం ముక్క వచ్చేసి 70 గ్రామ్స్ వరకు ఉండేలా చూసుకోండి. సో, ఇలా లెగ్ పీసులకు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టేలా చూసుకొని, నేను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్‌లో వేసి నేను నానబెట్టాననమాట. సో, ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్‌లోకి కొంచెం పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి. సో, మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం, అలానే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ముందు ఈ చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు పట్టించండి. సో, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్‌ని వేసుకొని బాగా చికెన్ ముక్కలకి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ కప్పు వరకు పెరుగు, అలానే కొంచెం నిమ్మరసం, ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. సో, ఈ 3 వేసుకొని మళ్ళీ చికెన్ ముక్కలకి ఒకసారి మళ్ళీ పట్టించుకోండి. ఇలా 1 బై 1 మసాలా పొడులు, అలానే స్పైసెస్, పెరుగు పట్టించిన తర్వాత ఫైనల్‌గా ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం యాలుకల పొడి కూడా వేసుకోండండి. ఎలాచీ పౌడర్ వేయడం వలన బిర్యానీ తింటుంటే ఫ్లేవర్ అయినా చాలా బావుంటుంది. ఉడుకుతున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుందనమాట ఫ్లేవరు. వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. సో, బాస్మతి రైస్ అయితే బావుంటుంది. ఇక్కడ నేను కేజీకి ముప్పావు వంతు వరకు రైస్‌ని తీసుకొని ఒక 2 సార్ల వరకు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 1 లీటర్‌న్నర వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్‌లో వరకు దాల్చిన చెక్క, ఒక 5, 6 లవంగాలు, అలానే కొద్దిగా జాపత్రి, అలానే కొంచెం షాజీరా వాటర్‌లోనే వేసేసుకోండండి. కొంచెం అనాస పువ్వు, ఒక 4, 5 యాలుకలు, అలానే కొంచెం మరాఠీ మొగ్గ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సో, ఇవి వాటర్‌లో మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ అనేది వాటర్‌కి, రైస్‌కి పట్టేస్తదనమాట. సో, కొంచెం ఒక స్పూన్ వరకు ఆయిలు, అలానే ఒక హాఫ్ చెక్క వరకు లెమన్‌ని కూడా పిండుకోండి. ఆయిలు, లెమన్ వేయడం వలన రైస్ అనేది పొడి పొడిగా చక్కగా ఉడుకుతుందనమాట. ఆ తరువాత వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. వేసుకొని ఇలా వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవ్వాలి. సో, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని కూడా వేసుకోండి. ఒక పావుగంట ముందు నానబెడితే సరిపోయిద్దండి. సో, ఇలా రైస్‌ని కూడా మొత్తం వేసేసుకొని ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండండి. రైస్ అనేది పొడి పొడిగా చక్కగా ఉడికిపోతుంది. సో, మనకి ఈ రైసు ఒక 80% వరకు ఉడికితే సరిపోయిద్దండి. మధ్య మధ్యలో ఎక్కువగా కలుపుకోవద్దనమాట. బాస్మతి రైస్ కదా, విరిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలా ఒక 80% వరకు ఉడికితే సరిపోయిద్దండి. సో, దీన్ని ఇలా ఉడికిన తర్వాత ఏదైనా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ రైస్‌ని. మరీ వాటర్‌లో ఉంచారంటే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 80% ఉడికితే సరిపోయిద్దండి. ఇలా ఉడికితే సరిపోయిద్ది. నేను దీన్ని అయితే పక్కన ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ దమ్ బిర్యానీ ఎందులో అయితే చేద్దాము అనుకుంటున్నారో ఒక వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి డైరెక్ట్‌గా అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్‌ని వేసుకోండి. చికెన్ చక్కగా నానిపోయి జ్యూసీగా ఉందండి. సో, ఇలా చికెన్ ముక్కల్ని వేసుకొని ఇలా గిన్నెకి సమానంగా సర్దుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం పెద్ద పీసుల్ని మధ్యలో పెట్టుకునే విధంగా చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత చికెన్ పైన కొంచెం వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకోండి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని కూడా సమానంగా ఈవెన్‌గా వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం పైన రైస్‌ని కూడా వేసుకోండి. ఇలా మధ్యలో కొత్తిమీర, పుదీనా వేయడం వలన ఫ్లేవర్ చాలా బావుంటుంది, రైస్‌కి పడుతుంది. ఇంకా ఫైనల్‌గా అన్నీ మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి.
అలానే పైన కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా ఒక 2 స్పూన్ల నెయ్యిని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మనం రైస్ వంపుకున్న వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌లో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని, ఇలా రైస్ చుట్టూ కూడా వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. నేను కొంచెం కలర్‌ఫుల్‌గా బావుంటుంది అనేసి వేశాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. సో, ఇందాక రైస్ తీసేసిన వాటర్ ఉంటుంది కదా! ఇంకా ఆ వాటర్‌ని పక్కన పెట్టుకున్నాననమాట. సో, ఇది అన్నం మార్చుకున్న గంజి. సో, ఆ గంజి కూడా వేసుకోవాలనమాట చుట్టూ. ఒక చిన్న గ్లాస్ వరకు వేసేసుకుంటే చక్కగా రైస్‌కేంటి, చికెన్‌కేంటి పట్టేసి బాగా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిద్ది. ఇప్పుడు ఈ గిన్నెని కవర్ చేస్తూ ఏదైనా మూతను పెట్టుకోండి. మూత అనేది ఆవిరనేది బయటికి పోకుండా పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. ఆ తర్వాత వెయిట్‌ని కూడా ఏదైనా బరువుది పెట్టుకోండి. మా ఇంట్లో రోల్ ఉంది కాబట్టి అది పైన పెట్టేశాను. సో, ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ప్యాన్ ఉంటుంది కదా! చపాతీ ప్యాన్ కానీ అది పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిద్ది. ఉడికేటప్పుడు ఆవిరనేది బయటికి పోకుండా చూసుకోండి. అలా ఆవిరిపోతే ఏంటంటే లోపల సరిగ్గా ఉడకదనమాట. ఇలా ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూతని అలా పెట్టేసి వదిలేయండండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూశాను. బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా పొడి పొడిగా చాలా బాగా ఉందండి. మరి చూసారు కదా! హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఈజీయో చాలా పర్ఫెక్ట్‌గా బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేస్తారు. రైస్ మాత్రం పర్ఫెక్ట్‌గా పీస్ కూడా చాలా మెత్తగా పర్ఫెక్ట్‌గా ఉంది. తప్పకుండా మీరు కూడా ఈ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేసి మీకెలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయడం మర్చిపోవద్దు. మరి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్‌లో బోలెడన్ని రెసిపీస్ నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా, వ్లాగ్స్ అయినా చాలా ఉన్నాయండి. డెఫినెట్‌గా ఒకసారి తప్పకుండా మన ఛానల్‌ని విజిట్ చేసి చూసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను.